మ్మ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడపిల్లల గురించి. ఆడపిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదివించకపోతే ఆడపిల్లల్ని చదివించట్లేదే, మగపిల్లల్ని చదివిస్తున్నారు, ఆడపిల్లల్ని చదివించట్లేదు. మళ్ళీ వీళ్ళ మీద ఏదో చిన్న చూపు చూసామనే ఉద్దేశంతో పాపం కాయ కష్టం చేసు, అప్పులు తెచ్చు, సప్పులు తెచ్చు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఆడపిల్లల్ని కూడా చక్కగా చదివించడానికి పాపం సిటీలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. అక్కడి నుంచి ఈ ఆడపిల్లలు ముందే చెప్పాలి, మేము చదవగలము, ఖచ్చితంగా మేము ఉద్యోగాలు చక్కగా చేసుకోగలము, మాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయమ్మా, మేము వెళ్తాము అని వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండి బయలుదేరితే అదొక సంతోషం. కానీ ఇంట్లో తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పరు. మంచి ఉద్యోగాలు చేయగలం, సరైన స్కిల్స్ ఉండవు, ఏది ఉండదు, ఏదో బయలుదేరతారు ఉద్యోగాలు అనుకొని పొలవమంటూ హైదరాబాద్ చేరతారు. హైదరాబాద్ చేరిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వీళ్ళ వేషాలు మొదలవుతాయి అన్నమాట. సరైన స్కిల్స్ ఉండవు, సరైన చదువు ఉండదు. ఆ బీటెక్లో ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోయి బయటకు వస్తారు. ఇక్కడ సరైన ఉద్యోగాలు ఉండవు. దీనికి తోడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మిగతా పిల్లల్ని చూసి అట్రాక్షన్స్, ఈ హాస్టల్స్లో ఉండి వీళ్ళు ఉద్ధరించేది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఈ చుట్టుపక్కల వీళ్ళని చూసి సామెత చెప్పినట్టుగా వీళ్ళని చూసి వాళ్ళు తాజెడ్డపోతే మన వల్ల చేసింది అన్నట్టు పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు, లేకపోతే సిటీలో ఉన్న ఆ సిటీలో నుంచి ఈ సిటీలోకి వచ్చిన పిల్లలు ఏదైతేనేమి వీళ్లకు ఏమీ తోచుబాటు కాక, సరైన ఉద్యోగాలు లేక, ఏది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, ఆ తల్లిదండ్రులకి ఎంతవరకు అది మంచిది అంటారు చెప్పండి? మీరు ఉద్యోగాలు చేసే ఉద్దేశం లేనప్పుడు హాయిగా ఇళ్లలో ఉండండి. ఇళ్లలో ఉండి ఇంట్లో దగ్గరే ఏదో చేతనైనంతలో ఏదో చేసుకోండి, ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో చేసుకోండి. అంతేగాని వేలకు వేలు తల్లిదండ్రుల చేత ఖర్చు పెట్టించి వాళ్ళ చేత ఉద్యోగాలు అని చెప్పని ఏదో ఊళ్ళో వెళ్తామని చెప్పని వస్తారు హైదరాబాద్కి. వచ్చి మీరు చేసే పనులేంటి మీకు ఏమన్నా తెలుస్తున్నాయా అసలు కొంచెమైనా? తల్లిదండ్రులకు పేరు తెచ్చి పెడుతున్నారా? అటు బంధువుల్లో, స్నేహితుల్లో అందరికీ ఎంత తలవంపులు తెచ్చి పెడుతున్నారమ్మా మీరు అసలు. మీకు తెలుసు కదా, మీ శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు తెలిసినప్పుడు మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండి ఏదో చూసిన సంబంధం ఏదో చేసుకొని, వచ్చిన సంబంధం ఏదో చేసుకొని గుట్టుగా సంసారం చేసుకోక ఏదో ఉద్యోగాలు చేస్తాము. ఏదో కొంతమంది చదివిన పిల్లలు ఉంటారమ్మా, వాళ్ళు చదువుకున్నారు, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ నక్కను చూసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే మీకు వాతలే మిగులుతాయి. ఇప్పుడు అందుకే మీ చెడ్డ పేరు తప్ప ఏమీ రాదు, దానివల్ల ఉపయోగం లేదు మీకు. అది అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు చూపించిన సంబంధం చూసుకొని గుట్టుగా సంసారం చేసుకోండి. అంతేగాని ఈ సిటీలకు వచ్చి మీ జీవితాలను నాశనం చేసుకోవాకండి. కూకట్పల్లెల దగ్గర లేకపోతే అమీర్పేటల దగ్గర ఉండి ఎందుకమ్మా అవసరమా మీకు అవి? పెళ్లి చేసుకున్నా మీరు చేయాల్సిన పని అదే కదా. అలాంటప్పుడు చేసుకొని గుట్టుగా సంసారం చేసుకొని ఒక మగవాడితో ఉండి పిల్లల్ని కానీ ఏదో తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి అటు కన్నవాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా చేసుకోవచ్చు కదా. అలాంటిగా చేయకుండా ఉద్యోగాల పేరు మీద రావడం ఏంటో, మీకు సరైన ఉద్యోగాలు రావు. బాగా అన్నీ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు సరిగ్గా రావట్లే ఇక్కడ. అలాంటిది మీకు ఎందుకు చెప్పండి అసలు? ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి? సిటీకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎందుకని? ఏం ఉద్ధరించడానికని వస్తున్నారు చెప్పండి? వచ్చిన వాళ్ళు ఏమైనా సక్రమంగా చేసుకుంటున్నారా? వాళ్ళలో కొంతమంది ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు, చక్కగా చేసుకుంటున్నారు, పద్ధతిగా ఉంటున్నారు, వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం లేదు మనకి. కానీ వీళ్ళల్లో ఉన్నారే కొంతమంది ఉంటారు, వాళ్ళకేమో ఆశలు ఎక్కువ, అత్యాశలు ఎక్కువ. ఎవరో ఒకరిని పట్టడము, వాడిని నాశనం చేయటము, వాడి దగ్గర డబ్బులు గుంజటము. ఈ మధ్యకాలంలో బండ్లు ఆపి మరీ మగపిల్లల దగ్గర డబ్బులు గుంజుతున్నారంటమ్మా. ఏం పద్ధతులమ్మా? ఏం ఆడపిల్లలు మీరు అసలు? ఆడపిల్లల అరకు రాక్షసులా మీరు అసలు? పద్ధతిగా ఒక పద్ధతి పాడు బీడు ఏం లేదా మనిషికి? మనసు కనీసం సంస్కారం ఉండాలా మీకు అసలు? ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి అసలు? కనీసం ఆడపిల్లలాగైనా ఉండాలి కదమ్మా మీకు. అసలు ఆ మాత్రం కూడా ఇది లేకపోతే ఎలాగసలు? ఊరి మీద పడి నీకెందుకు రాక్షసులాగా బిహేవ్ చేస్తే ఎలాగసలు? ఒక పద్ధతి పాడుబీడు మిమ్మల్ని చూసి అదిగో ఆ సినిమాల వాళ్ళేమో అలా తయారవుతున్నారు. పల్లెటూరు పిల్లలంటే ఇలా ఉంటారని. మీరు అలా ఉంటారా? పల్లెటూరు పిల్లలు అలా ఉండరు కదా. అంత అర్ధనగ్నంగా తయారై వస్తారా రోడ్ల మీదకి?
రారు కదా. ఒకప్పుడు ఆ 50లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు. మేము ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కాలేజీలకు పోయినప్పుడు కూడా ఎంతో పద్ధతిగానే ఉండేవాళ్ళం. 60లో కానీ 70లో కానీ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి మీరు అసలు ఆడపిల్ల అంటే విలువ లేకుండా పోయింది. అది ఎవరు చేసుకున్నారు? మీలాంటి వాళ్ళ వల్లే దానివల్ల వాల్యూస్ పడిపోతున్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువుకోండి. చదువు లేనప్పుడు తల్లిదండ్రులు చూపించిన పెళ్లి చేసుకొని పిల్లలు కనుక్కొని సంసారం చేసుకొని ప్రశాంతంగా ఉండండి. అర్థమైందా? అది ఈరోజు చెప్పేది నేను.